నా అన్వేషణ, ఏజూడ్. పాస్ట్ ఫ్యూ డేస్ నుంచి చాలా వినిపిస్తున్న నేమ్స్ ఇవన్నీ. ఒకరేమో ఫెమినిజం అంటారు, ఇంకొకళ్ళేమో సనాతన ధర్మం అంటారు, అండ్ ఇవన్నీ వదిలేస్తే బత్తాయిలు అంటారు. ఇవి తప్పితే ప్రతి ఒక్కళ్ళ ఫీడ్లో ఇంకేమీ లేదు. సరే, వెరీ గుడ్, ఎవ్రీబడి ఈజ్ ఫైటింగ్ ఫర్ వాట్ ఈజ్ రైట్. అండ్ ఇవన్నీ ఒక్కసారి పక్కన పెట్టి ఆలోచిస్తే, ఈ కాంట్రవర్సీస్ మీద వీడియోస్ చేస్తున్న వాళ్ళు కానీ, ఈ కాంట్రవర్సీస్లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నోళ్ళు కానీ, ఎవరైనా సరే, వీఆర్ ఫైటింగ్ ఫర్ వాట్ ఈస్ రైట్, వీఆర్ ఫైటింగ్ ఫర్ జస్టిస్, వీఆర్ ఫైటింగ్ ఫర్ అ చేంజ్ అండ్ ఆల్ ఆఫ్ దిస్ అని చెప్తున్నారు. కానీ ఏ ఒక్కళ్ళైనా వాళ్ళ వీడియోస్ మీద కానీ దేని మీదైనా మానిటైజేషన్ ఆపారా? అండ్ ఇంకా అంటున్నారు సబ్స్క్రైబ్ చేయండి, ఆ లైక్ బటన్ గుద్దేయండి, అక్కడికి వినిపించాలి, ఇక్కడికి వినిపించాలి అని. అండ్ మీకు ఒక క్రేజియస్ట్ ఇన్సైట్ ఇస్తాను. అంటే దిస్ ఈజ్ నాట్ ది యాక్చువల్ ఇన్సైట్, బట్ ఎస్, ఐ విల్ గివ్ యూ. ఈ వీడియోస్ స్టార్ట్ అయిన దగ్గర నుంచి నా అన్వేషణ మేడ్ అరౌండ్ $15,000 to $20,000, అంటే సుమారుగా 15 lakhs to 18 lakh rupees. అండ్ ఏజూడ్ కూడా ఇప్పటికి 2 వీడియోలు 2 షార్ట్లు పెట్టారు. అండ్ ఆల్ టుగెదర్ హీ ఆల్సో టచ్డ్ ఆల్మోస్ట్ $20,000. అండ్ ఇవన్నీ ఎస్టిమేట్స్. అండ్ ఆ డబ్బుల్లో మనం సగం అనుకున్నా, 50% అనుకున్నా సరే, ఇట్ వుడ్ నియర్లీ బీ మోర్ దెన్ 10 lakhs. అండ్ వీళ్ళే కాకుండా వీళ్ళందరి మీద ఈ కాంట్రవర్సీస్ని వాడుకుంటూ వీడియోలు చేస్తారు ఆ యూట్యూబర్స్కి, ఆ క్లిప్పింగ్ ఛానల్స్కి, వీటన్నిటికీ ఇంకా లాట్స్ అండ్ లాట్స్ ఆఫ్ మనీ. ఇలాంటి కాంట్రవర్సీస్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాయి, ఎప్పటికప్పుడు అలా రైజ్ అవుతూనే ఉంటాయి. అండ్ ఇప్పటికైనా మీకు ఈ పాయింట్ అర్థం అవ్వడానికి ఒక వెరీ ఫేమస్ థియరీ కొంచెం షార్ట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను, విచ్ ఇస్ ద రెడ్ యాంట్ అండ్ బ్లాక్ యాంట్ థియరీ. ఒక 100 రెడ్ యాంట్స్ని, ఒక 100 బ్లాక్ యాంట్స్ని ఒక జార్లో పెడితే అవి దేనికది బాగానే ఉంటాయి. బట్ ఒక్కసారి నువ్వు ఆ జార్ని పట్టుకుని ఊపితే అన్నీ కొట్టుకోవడం స్టార్ట్ చేస్తాయి. రెడ్ యాంట్ ఏమో బ్లాక్ యాంట్ తప్పు చేసిందని, బ్లాక్ యాంట్ ఏమో రెడ్ యాంట్ తప్పు చేసిందని. బట్ ఇక్కడ ఆ రెండింటికి అర్థమైన విషయం ఏంటి అంటే, బయట నుంచి ఎవడో షేక్ చేసి ఆ తప్పును సృష్టించాడు. అండ్ ద సేమ్ థింగ్ ఈస్ హ్యాపెనింగ్ హియర్. మనమంతా ఆ డోపమీన్ కోసం, ఆ మాట్లాడుతున్న మాటల కోసం ఈ ఫైట్స్ని మనమే ఫ్యూయల్ చేస్తాం. అండ్ మీరు ఇక్కడ బాగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే, మనకు వచ్చేది నథింగ్ అండ్ వాళ్ళకి కొన్ని lakhs of rupees. ఇప్పటికైనా ఐ వాంట్ యూ టు థింక్ వైజ్లీ. కొంచెం ఆలోచించు.